హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఓటింగ్ అనాలిసిస్. ఈరోజు ఓటింగ్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. సో వీడియోని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఓటింగ్ అనాలిసిస్. ఇది చెప్పే ముందు ఒక అప్డేట్ చెప్తాను. శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది. భరణి గారు శ్రీజ గారికి కొన్ని టాస్కులు పెట్టారు, అట్లాగే ఓటింగ్ కూడా పెట్టారు ఫన్ జోన్లో. అయితే శ్రీజకి ఓట్స్ బాగా తక్కువ వచ్చినాయి భరణి గారితో కంపేర్ చేసుకుంటే. శ్రీజ ఆల్రెడీ హౌస్లో నుంచి వెళ్ళిపోయింది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది. మళ్ళీ సాటర్డే ఎపిసోడ్లో పిలుస్తారు తన ఏబీని వేయడానికి. సో ఇంకా శ్రీజ ఎలిమినేషన్ అనేది జరిగిపోయిందనేది చెప్పాలి. సో ఓటింగ్లో 8 మంది ఉన్నారు. వారు ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎవరికి ఎక్కువ ఉందనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో తనుజ గారే కంటిన్యూ అవుతున్నారు. తనుజ గారికి ఒక స్ట్రాంగ్ ఓటింగ్ అనేది క్రియేట్ అయిపోయింది సోషల్ మీడియాలో. తను ఈ వీక్ కొంచెం నెగిటివ్ అయ్యింది, బట్ స్టిల్ తను మొదటి వారం నుంచి నామినేషన్స్లో కంటిన్యూషన్గా వస్తుంది. తను నామినేషన్స్లో ఉంటే ఖచ్చితంగా తను టాప్లోనే ఉంటుంది. టాప్లో ఉంది కాబట్టి మనం టాప్లో ఉందని చెప్తున్నాం, మనం ఇంకా వేరే ఏదో కావాలని చెప్తుంది కాదు. సో తనుజ ఎక్కడ ఓటింగ్ పెట్టినా టాప్లో వచ్చేస్తుంది. సో తనకి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి టాప్ 5 నుంచి టాప్ 1లోకి కూడా ఉండడానికి. సో మీరు కనుక తనుజ ఫ్యాన్స్ అయితే మీరు ఓట్ చేసుకుంటూనే ఉండండి. సో షీ హ్యాస్ ఇన్ ఫస్ట్ పొజిషన్. సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ కంటిన్యూ అవుతున్నాడు. కళ్యాణ్కి ఓటింగ్ బూస్ట్ అయిందని చెప్పచ్చు. ఎందుకంటే శ్రీజ కళ్యాణ్ ఒకేసారి ఓటింగ్లో ఉన్నప్పుడు కొంతవరకు కళ్యాణ్ ఓటింగ్ తగ్గుతుంది. ఎందుకంటే శ్రీజ ఇద్దరు కామనర్స్ వల్ల. శ్రీజ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి తన ఓటింగ్ కూడా కళ్యాణ్కి సపోర్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో కళ్యాణ్ ఓటింగ్ నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చాలా బూస్ట్ ఇచ్చిందని చెప్పచ్చు. సెకండ్ ప్లేస్లో కంటిన్యూ అవుతున్నాడు కళ్యాణ్. థర్డ్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. ఈ వీక్ ఎక్కువ శాతం బాగా హైలైట్ అయింది డెమాన్ అనే చెప్పచ్చు. ఏదైతే డెమాన్ బాగా టాస్క్లు బాగా ఆడి తనకి ఎక్కువ ఫుటేజ్ వచ్చిందో అది మనకి ఎపిసోడ్లో పెద్దగా టెలికాస్ట్ చేయలేదు. బిగ్ బాస్ టీం అది ఇంటెన్షనల్గా చేసిందో ఏమో తెలియదు, కానీ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు 100% డెమాన్ని అప్రిషియేట్ చేసే అవకాశమే ఉంది. డెమాన్ పవన్ తన గేమ్ ద్వారా ఒక్క వీక్లో తన గ్రాఫ్ అంతా మార్చుకున్నాడు. థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. తను కూడా సేఫ్ జోన్లో ఉన్నాడు. ఇక్కడ వరకు టాప్ 3 వరకు కంప్లీట్గా సేఫ్ జోన్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఆల్మోస్ట్ సేఫ్లో ఉన్నారు. ఇక మిగిలిన 5 ఎవరైతే ఉన్నారో డేంజర్ జోన్లో ఉన్నారో వాళ్ళు ఎవరెవరు అనేది ఇప్పుడు చెప్తాను. ఫోర్త్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. మనందరికీ తెలిసిందే సంజన గారు బిగినింగ్లో గేమ్ బాగా ఆడారు, మంచి గేమ్ చేంజర్ అనుకున్నాం. బట్ తర్వాత గ్రాడ్యువల్గా తన గేమ్ అనేది రెడ్యూస్ అవుతూ వస్తుంది, డిక్రీజ్ అవుతుంది బాగా. తను కావాలని కంటెంట్ క్రియేట్ చేసి తనే గొడవలు పెట్టుకుని ఏదేదో చేస్తున్నారు. మొత్తానికైతే తన కంటెంట్ ఫుటేజ్ 2 తక్కువ వస్తున్నాయి. ప్రస్తుతానికి ఇమ్మాన్యుయల్ నామినేషన్స్లో లేకపోవడం వల్ల సంజన గారు ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. లాస్ట్ వీక్ కూడా చివరి వరకు తీసుకెళ్ళి తనను ఎలిమినేట్ అవుతుందా అనే క్వశ్చన్ మార్క్లో ఉంచారు. అయినా కూడా సంజన గారు తన గేమ్ అలాగే ఉంది, పెద్దగా చేంజ్ అయినట్టు ఏం కనిపించలేదు. ఈ వారం ఇమ్మాన్యుయల్ లేకపోవడం వల్ల తను సేఫ్ అనే చెప్పచ్చు ఆల్మోస్ట్, కానీ డేంజర్ జోన్లోనే ఉన్నారు ఖచ్చితంగా. ఫిఫ్త్ ప్లేస్లో రీతు చౌదరి గారు ఉన్నారు. గేమ్ చాలా బాగా ఆడుతున్నారు, టాస్కుల్లో ముఖ్యంగా ఎరగదీస్తున్నారని చెప్పచ్చు. డెమాన్ అండ్ రీతు కలిసి ఏదేదో చేస్తున్నారు కానీ వర్కౌట్ అవ్వట్లేదు. కానీ విడివిడిగా వాళ్ళు ఏం చేస్తున్నారో గేమ్ 100% ఇస్తున్నారు. ఇద్దరు ఫిజికల్ టాస్క్లో సూపర్గా పర్ఫామ్ చేస్తున్నారు. కొంచెం రీతు చౌదరి గారికి ఓట్స్ తక్కువ పడుతున్నాయి. ఎవరైతే రీతు చౌదరి గారు హౌస్లో ఉండాలనుకుంటున్నారో ఓట్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. ప్రస్తుతానికి డేంజర్ జోన్లోనే ఉన్నారు. తర్వాత లిస్ట్లో మాధురి గారు ఉన్నారు. మాధురి గారిది సేమ్ సినారియో, ఓటింగ్ చాలా తక్కువే పడుతుంది. బట్ మాధురి గారి దగ్గర నుంచి బయటికి వెళ్ళిన తనుజ గారి దగ్గర ఒక పవర్ ఉంది. ఆ పవర్ చుట్టూనే ఈ సాటర్డే సండే గేమ్ అనేది తిరిగిద్ది ఖచ్చితంగా. ఒక ఎలిమినేషన్లో ఉంటారు. అయితే తనుజ గారు ఎవరిని సేవ్ చేస్తారో, ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారో లేదో ఖచ్చితంగా ఉంటుంది. ఆల్మోస్ట్ చూద్దాం. ప్రస్తుతానికైతే ఓట్లు అయితే లీస్ట్లోనే ఉన్నారు మాధురి గారు. అంత సేఫ్ జోన్లో అయితే అస్సలు లేరు, డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఇంకా లాస్ట్ 2 ప్లేసెస్లో రాము గారు అట్లాగే గౌరవ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ 100% డేంజర్ జోన్లో ఉన్నారు. లాస్ట్ 2 ప్లేసెస్లో ఉన్న రాము అట్లాగే గౌరవ్ ఇంకా మాధురి ముగ్గురులోనే ఎలిమినేషన్. అలాగే ఆ పవర్ అస్త్రం ఏదైతే ఉందో దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ సాటర్డే సండే గేమ్ మొత్తం. చూద్దాం ఈ వీకెండ్ ఎలా ఉంటుందో. అంతేకాకుండా శ్రీజాకి సంబంధించిన ఏవి ఏదైతే ఉందో ఎలిమినేట్ అయిన ఏవి కూడా సాటర్డే ఎపిసోడ్లోనే టెలికాస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకొక అప్డేట్ ఏంటంటే బయటికి వెళ్ళిపోయిన ఆయేషా హెల్త్ అప్డేట్తో తను తిరిగి వచ్చే అవకాశం ఉందని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. తను బాగా త్వరగా కోలుకుంది. ఒకవేళ ఈ
ఈ సాటర్డే తను లోపలికి వస్తే తను రీఎంట్రీ ఉంటుంది. ఒకవేళ ఈ సాటర్డే రాకపోతే ఇంకా అక్కడితో క్లోజ్. ఆయేషా ఇంక మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో కనిపించదు. సో ఇది ఓటింగ్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ సీజన్లో మీరు ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ ఓటింగ్ అనాలిసిస్. రేపు మళ్ళీ ఓటింగ్ ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారు, ఎవరు ఖచ్చితంగా ఎలిమినేట్ అనే వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇది వాళ్ళ వీడియో అనాలిసిస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.